ప్రమాణ స్వీకారానికి చంద్రబాబుకి సంబంధించినటువంటి మరి ఈ అద్భుతమైన క్షణాన మరి కొడాలి నాని అయితే వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. సో, ప్రమాణ స్వీకారానికి మరి రావడంతో అందరూ కూడా ఎంతగానో షాక్ అయిపోయారు. నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కొడాలి నాని వచ్చినట్టుగా సమాచారం. ఆయన్ని ఆహ్వానించింది స్వయంగా మన నారా చంద్రబాబు నాయుడు అన్నట్టుగా తెలుస్తోంది. సో, చంద్రబాబు ఈ సందర్భంగా కొడాలి నానినే కాదు మరికొంతమంది వైసీపీ నేతల్ని కూడా ఆహ్వానించినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో సంచలనంగా మారుతోంది. కొడాలి నాని చంద్రబాబుని, అలాగే నారా లోకేష్‌ని ఎంత దారుణంగా విమర్శించారో, అంతేకాకుండా కుటుంబ సభ్యుల మీదకు కూడా వెళ్ళిన సంగతి తెలిసిందే. వాళ్ళిద్దరిని కూడా ఎంతో దారుణంగా అవమానించారు. అయినా సరే వాళ్ళందరూ కూడా అవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగారు. సో, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కొడాలి నానిని చూసి అక్కడ అందరూ షాక్ అయిపోయారట. ముఖ్యంగా లోకేష్‌ని గాని, ఆ నందమూరి కుటుంబ సభ్యుల్ని కానీ విమర్శించిన కొడాలి నానికి అక్కడ ఉండే అర్హత లేదని వాళ్ళందరూ ఫైర్ అయినా, మరి ఖచ్చితంగా కొడాలి నాని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో చేరుతారని ఆ నమ్మకం నాకుందంటూ చెప్తున్నారు. కప్పుడే అప్పుడే ఇప్పుడు ఈ విషయంలో అయితే మన చంద్రబాబు నాయుడు నానిని ఇన్వైట్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు. సో, కొడాలి నాని గుడివాడని తన అడ్డాగా అయితే చెప్పుకున్నారు. తానున్నంత వరకు కొడాలి నాని అనే నేను గుడివాడలో ఓడిపోయే సమస్యే లేదని మరొకడు పుట్టి రావాలంటూ చెప్పారు. కానీ ఒక కొత్త అభ్యర్థి అయినటువంటి వెనిగండ్ల రాము చేతిలో 50,000 మెజారిటీతో అయితే ఆయన ఓడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొడాలి నానిని ఇన్వైట్ చేసింది స్వయంగా చంద్రబాబే అని తెలుస్తోంది.